హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ద డీటెయిలర్. ఈ వీడియో చూసే ముందు నాదో చిన్న రిక్వెస్ట్, వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సరే, మీ అందరికీ లాజుమెంట్ లైట్ హౌస్ గురించి తెలుసు కదా? అదేనండి, ఆ లైట్ హౌస్లో పని చేస్తే ఎన్నో కోట్ల జీతం ఇస్తారు, అసలేం పని ఉండదు, కేవలం లైట్ని చూసుకుంటూ ఉండాలి అని చాలా వీడియోస్ అండ్ థంబ్నెయిల్స్ చూసుంటారు కదా. దాని గురించే ఇవాళ మన టాపిక్. బట్ అసలు అది ఎందుకు నిర్మించారు, అందులో ఎవరు పని చేశారు, అండ్ అక్కడ ఏం ప్రమాదం జరిగింది, అండ్ ఇక్కడ మీరు చూస్తున్న ఈ ఫోటో ఉంది కదా, దీని వెనుక ఎంత కష్టం ఉంది, అన్ని విషయాలు ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. కొంచెం ఓపిక్గా వినండి. అయితే ఇందులో ఫస్ట్, ఒకానొక సమయంలో ఆ లైట్ హౌస్ని ఆటోమేషన్ చేశారు. దానికి కారణం 1991 నుండి ఈ టవర్ని మనుషులు ఎవరూ పని చేయకుండా అంతా ఆటోమేటిక్గా పనిచేసేలా మార్చారు. అయితే అంతకుముందు ఈ టవర్లో ఒక ముగ్గురు షిఫ్ట్ వైజ్గా పనిచేసేవారు. అయితే అప్పటికే ఆ లైట్ హౌస్ గురించి ఎన్నో పుస్తకాలు, ఆర్టికల్స్ ప్రపంచవ్యాప్తంగా చాలా క్రేజ్ని సంపాదించుకున్నాయి. చాలా ఫోటోలు వైరల్ అయ్యాయి. ఇంకో పక్క ఎలా అయినా సరే ఆ సముద్రం మరియు ఆ లైట్ హౌస్ని ఆకాశంలో నుండి ఫోటోలు తీయాలని గీన్ గిచెడ్ అనే ఫోటోగ్రాఫర్ నిర్ణయించుకున్నాడు. ఒకరోజు ఆకాశం అంతా మబ్బులు కమ్మి సముద్ర పీడనం పెరిగి పెద్ద తుఫాను వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే అదే సమయంలో థియోడోర్ మాల్గోన్ అనే కీపర్ డ్యూటీ ఎక్కాడు. వాతావరణం భయంకరంగా ఉన్నప్పటికీ కొంచెం ధైర్యం తెచ్చుకుని ఎందుకైనా మంచిదని లైట్ హౌస్ పైకి వెళ్ళి అక్కడ కూర్చున్నాడు. అండ్ అనుకున్నట్టే పెద్ద పెద్ద అలలు మొదలయ్యాయి. చాలా వేగవంతమైన గాలులు వీస్తూ ఉన్నాయి. ఒక పక్క మాల్గోన్కి భయంతో వణికిపోతుంటే కొంచెం కొంచెంగా వాతావరణం మరింత తీవ్రంగా మారిపోతూ ఉంది. నల్లగా చీకటి కమ్మేసి అలలు కాస్త మొదటి అంతస్తు వరకు తగులుతూ పెద్ద శబ్దాలు మాల్గోర్ని ఇంకా భయానికి గురి చేస్తూనే ఉన్నాయి. అయితే ఒక్కసారిగా పెద్ద అల ఆ లైట్ని తాకడం వల్ల కింద అంతస్తులో ఉన్న కిటికీ పగిలిపోయి అందులో నుండి నీళ్లు వెళ్ళి మళ్ళీ తలుపుని సైతం తోసుకుని లోపల ఉన్న ఫర్నిచర్ అంతా కొట్టుకుని పోయింది. ఆ శబ్దం విని మాల్గోన్ మరింత వణికిపోయాడు. పైకి వచ్చి మంచి పని చేశా అనుకున్నాడు మనసులో. ఇంకో పక్క ఫోటోగ్రాఫర్ జింగ్ గిచెడ్ ఎలా అయినా ఈ సమయంలోనే ఫోటో తీయాలి అని గట్టిగా పట్టుదల కలిగి ఒక హెలికాప్టర్ని మాట్లాడుకున్నాడు. కానీ వాతావరణం సరిగ్గా లేనందున నేను రాలేను అని పైలట్ అనడంతో, నీకు ఇస్తా అన్న దానిలో కొంత ఎక్కువగానే ఇస్తా, ఎలా అయినా సరే నేను ఈ ఫోటో తీసే తీరాలి అని మొత్తానికి హెలికాప్టర్ని తీసుకుని వాళ్ళ ప్రయాణం ముందుకు కొనసాగిస్తాడు. వాళ్ళు ఆ లైట్ హౌస్ దగ్గరకు సమీపించే సమయానికి వాతావరణం పూర్తి స్థాయిలో భయంకరంగా మారిపోయి హెలికాప్టర్ని సైతం గాలులు పక్కకి నెట్టేస్తున్నాయి. అయితే ఆ హెలికాప్టర్ని హ్యాండిల్ చేసే పైలట్ మంచి అనుభవజ్ఞుడు కాబట్టి ఆ గాలిని సైతం ఎదుర్కొంటూ ముందుకు సాగిపోతున్నాడు. ఇంకో పక్క ఫోటోలు తీయాలనే ఆనందం గిచెడ్ ముఖంలో బాగా కనిపిస్తుంది. అండ్ ఫైనల్గా గిచెడ్ లాజుమెంట్ని చేరుకుని కావలసిన ఫోటోలు తీస్తున్నాడు. అయితే అదే సమయంలో ఆ లైట్ హౌస్ లోపల ఉన్న మాల్గోన్కి ఆ సముద్ర అల శబ్దాలతో పాటు ఇంకేదో శబ్దం కూడా వినిపిస్తూ ఉండటంతో అదేంటో చూడాలి అని గబగబా పరిగెత్తుకుంటూ కింద అంతస్తులో ఉన్న తలుపు దగ్గరికి వచ్చి బయటికి తొంగి చూశాడు. అదే సమయంలో గిచెడ్ కూడా కిసుక్కమని ఒక ఫోటో తీశాడు. అయితే అప్పటి వరకు మాల్గోన్కి తెలియదు వెనక అతి భయంకరమైన ఓ పెద్ద రాకాసి అల ఉందని. కొద్ది సమయంలో దానిని గమనించి వెంటనే లోపలికి పరిగెట్టుకుంటూ పోయి ప్రాణాలను కాపాడుకున్నాడు. అంత పెద్ద అలల వల్ల ప్రాణాలు కోల్పోతామనే భయంతో మొత్తానికి అక్కడి నుండి రిచర్డ్ అండ్ మాల్గోన్ ప్రాణాలు కాపాడుకుని బయటకు వచ్చేశారు. సో అప్పటి నుండి ఈ లైట్ హౌస్లో పనిచేయడానికి ఎవరూ సాహసం చేయలేదు. దానివల్లే అక్కడ ప్రభుత్వం ఏం చేసిందంటే దీన్ని ఫుల్లీ ఆటోమేటిక్ చేయాలని నిర్ణయించుకుని మొత్తం దాని పనులన్నీ కొనసాగించారు. అయితే అసలు దీన్ని ఎందుకు నిర్మించారు, అసలు దీని నిర్మాణం ఎలా మొదలైంది, దీని గురించి మాట్లాడుకుంటే ఉత్తర ఫ్రాన్స్ యొక్క పశ్చిమ తీర ప్రాంతంలో చాలా ప్రమాదకరంగా ఉంటూ అక్కడ వచ్చే అలలు పెద్ద పెద్ద కెరటాల వల్ల ఎన్నో పడవలు, ఎంతో మంది మనుషులు ప్రమాదానికి గురై మరణించారు. అయితే ఈ ప్రాంతం భూమికి పశ్చిమాన ఉండటం వల్ల అటువైపుగా చాలా పడవలు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. కానీ అక్కడ ఉన్న రాళ్ళ గుట్టల వంటి వాటి వల్ల మరియు అక్కడ తీవ్రమైన వాతావరణం వల్ల చాలా పడవలు మునిగిపోయాయి. ఉదాహరణకు 1888 మరియు 1904 మధ్యలో సుమారు 31 పడవలు నాశనమయ్యాయంట. అయితే 1896 జూన్లో ఎస్ఎస్ డ్రామండ్ క్యాసిల్ అనే పడవ ఇక్కడ ప్రమాదానికి గురయ్యి ఇందులో 250 మంది చనిపోయారు. ఇంకా ఇలా అయితే కష్టమని లాజుమెంట్ లైట్ హౌస్ పనులు మొదలు పెట్టారు. అయితే దీని నిర్మాణ పనులు సరిగ్గా జరగలేదు, దానికి కావలసిన నిధులు లేక. కానీ ఒకసారి ఒక పడవ కూడా అక్కడ ఒక పెద్ద ప్రమాదానికి ఎదురెళ్ళి కొంచెంలో తప్పించుకుని బయటపడ్డారు. అయితే అదే పడవలో ఒక పెద్ద ధనవంతుడు కూడా ఉన్నాడు. అతను ఫ్రెంచ్ దేశస్థుడు. అయితే ఆ జరిగిన ప్రమాదంలో ఆయన చాలా భయపడ్డాడంట. ఇంకా ఆయన నిర్ణయించుకుని ఇక్కడ లైట్ హౌస్ కట్టడానికి అవసరమయ్యే డబ్బంతా నేనే భరిస్తాను, దాని పనులు కొనసాగించమని చెప్పాడంట. అలా 1904లో లాజుమెంట్ పనులు మొదలయ్యాయి. కానీ సముద్రంలో ఎప్పుడు చూసినా అలాంటి ప్రమాదాలు వస్తూనే ఉండటం వల్ల
దానిని నిర్మించడానికి కూడా ఎన్నో కష్టాలు పడ్డారంట. సుమారుగా దీని నిర్మాణం పూర్తయ్యేలోగా 7 సంవత్సరాల కాలం పట్టిందంట. ఫైనల్గా 1911లో దీని నిర్మాణం ముగిసింది. అప్పటి నుండి దీనిలో కొంతమందిని కీపర్స్ని ఉంచి దాని పనులు కొనసాగిస్తూ ఉండేవాళ్ళు. కానీ ఇందాక మనం చెప్పిన స్టోరీ తర్వాత ఎప్పుడైతే అలాంటి ప్రమాదం జరిగిందో ఇక్కడ మనుషులు సేఫ్గా బ్రతకలేరని తెలుసుకుని అందులో అక్కడ పని చేయడానికి ఎవరూ ఒప్పుకోకపోయేసరికి ఇంకా చేసేదేం లేక అప్పటి నుండి ఆ లైట్ హౌస్ని ఫుల్లీ ఆటోమేషన్ చేసేసి కొనసాగిస్తున్నారు. ఇప్పటికీ కూడా అది ఆటోమేషన్గానే వర్క్ అవుతుంది. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. దీని వెనుకున్న అసలైన రీజన్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్. సెలవు.